దాత ఒక్కసారి దానం చేశారంటే అయిపోయింది అంతే. అలాగే వరించడం కూడా ఒక్కసారి జరుగుతుంది. సకృత్ 2 సార్లు వరించడం ఉండదు. ఒకరిని వరించారంటే అతడైపతి. ఇది కన్యాదానం 2 సార్లు చేయకూడదని చెప్పారు ఇక్కడ. చెప్పలేని కాలంలో ఉన్నాం కానివ్వండి. మొత్తానికి మళ్ళీ 2వ సారి ఇప్పుడు కన్యాదానం అంటారా? సంప్రదాయ విరుద్ధంగా వివాహానికి పూనుకున్నప్పుడు ప్రార్థన ఏమిటంటే మేము శాస్త్రీయ పద్ధతిలో చేస్తామని మాత్రం అనవద్దు. ఇది ఎందుకంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసినది పూర్వీకులు తరించడం కోసం, అది మర్చిపోవద్దు. పూర్వీకులు తరించాలంటే వీళ్ళు ఇచ్చానుసారం ఎవరినో వరించి ఏదో చేసుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడంలో పూర్వీకులందరూ నరకాల్లో పడిపోతారు. వాటి మీద నమ్మకం లేకపోతే అసలు ఈ వైదిక సంప్రదాయం వివాహం చేయవద్దు. ఈ రెండో మారు కన్యాదానం, రెండో మారు అయితే కన్యాలు అవుతుంది. ఇవన్నీ హాస్యాస్పదం అయిపోతున్నాయి. పూర్వం ఏవైనా సంప్రదాయ విరుద్ధంగా జరిగినట్లయితే సంతకాలు పెట్టి ఉంచుకుని పెళ్లిళ్ళు ఉంటాయి, దండలు మార్చుకునే పెళ్లిళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే బాధాకరమైనది, తల్లిదండ్రులు శుభలేఖలు ముద్రించి మరీ అసంప్రదాయ వివాహాలు చేస్తున్నారు. ఆ ధర్మసమ్మతమా కాదా అని చర్చ వద్దు. ఎందుకంటే లోకసమ్మతం అయిపోతుంది. లోకసమ్మతమైన దాని గురించి విరుద్ధంగా మాట్లాడితే అలా మాట్లాడినవాడు లోక విరుద్ధ అయిపోతాడు. కనుక అలా కూడా మాట్లాడడం ఎవరిష్టం వాళ్ళదే వదిలేసినప్పుడు ఇష్టానుసారం చేసుకోండి. మళ్ళీ దయచేసి సంప్రదాయబద్ధంగా చేసుకుంటామని పురోహితులు వారిని పిలిపించుకుని కాళ్ళు కడిగించుకుని మంత్రములు చెప్పుకుంటే అది పూర్వీకులందరినీ నరకాల్లో పడేసిన మహాపాపం వస్తుంది. దీనికంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అంత చెప్పినా జరుగుతుంటుంది. దీనికి పురోహితులు పూనుకోవాలి. ఇలాంటి పెళ్లిళ్ళు మేము చెయ్యము అని వాళ్ళు అంటే పోతే ఒక దక్షిణ పోతుంది అంతే. ధర్మం నిలబడుతుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ జరగవలసినది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం. అందుకే సాంకర్యాలని ప్రోత్సహించకూడదు. చేసుకున్నారా లోకసమ్మతం ఏం చేస్తాం, వారికి అవార్డులు కూడా ఇస్తున్నారంటే చేసుకోండి. శాస్త్రాన్ని మాత్రం అక్కడ తీసుకోరు. అక్కడ దయచేసి ఏ పేరు చెప్పి కన్యాదానం చేస్తారు? దశ పూర్వేషాం దశ పరేషాం అంటే అంత సంకల్పం చెప్పుకోవాలంటే వాళ్ళ పుణ్యాలు వాడు చేసుకుని ఏదో పుణ్యలోకాల్లో ఉంటే ఇప్పుడు ఈ పాపం చేత వాళ్ళందరినీ శాశ్వత నరకాల్లోకి తోస్తామా? ఏ హక్కు మాకున్నది? లేదండి మాకు వాటి మీద నమ్మకం లేదు. చాలా సంతోషం. నమ్మకం లేదుగా అప్పుడు ఈ పెళ్లి చేయించకండి. నమ్మకం లేనప్పుడు చేయించడం ఎందుకు? ఎవరిని మెప్పించడం కోసం ఇక్కడ. దానికంటే ఉంగరాలు మార్చుకోవడమో, దండలు మార్చుకోవడమో, సంతకాలు పెట్టడం, రకరకాల పద్ధతులు ఉన్నాయి పతనానికి. ఆఖరికి ఇదే దొరికిందా? కనుక దయచేసి సంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలి. అంటే సనాతన ధర్మ ప్రకారంగా మా పెళ్లి జరిగిందని అసంప్రదాయ పెళ్లి చేయించకండి దయచేసి. ముఖ్యం ఇక్కడ. ఇది అందరూ తెలుసుకోవాలి. తెలియక అమాయకంగా చేసుకోవాలనుకునే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చేయించకూడదు. ఇది ఒక ప్రార్థనగా చెప్పు. అందరూ వింటారు వినరని కాదు, ఎక్కడైనా వింటాడేమో మనకు ఆశ. ఎందుకంటే చేసేవాళ్ళు చేయించేవాళ్ళు చాలా మందికి నమ్మకం లేని వాళ్ళే చేయిస్తున్నారు. వాళ్ళకి నమ్మకమే లేదు. ఆదాయం కోసం చదువుకుని చేయిస్తాం, తప్పేముందంటారు వాళ్ళు. ఇలాగ నేనే వ్యవస్థనే ఆక్షేపణ చేయట్లేదని దయచేసి అర్థం చేస్తాను. అందులో మహాత్ములను చూశాను చాలా మందిని. మేము అధార్మికనే చెయ్యమన్నటువంటి మహాత్ములు వాళ్ళ పాదపద్మాలకు నమస్కారం. ఆ చేయిస్తున్న వాళ్ళకి చెప్తున్నామని మాత్రం. ఇక్కడ ఒక జాగృతి రావాలి. ఆ జాగృతి ధార్మిక జాగృతి కలగాలి. ఏదో అనుకుని ఏదో చేసేయడం కాదు. కేవలం లేబుల్ పెట్టుకున్నంత మాత్రం ధర్మంలో ఉన్నవాళ్ళం, పాటించినప్పుడు ధర్మంలో ఉన్నవాళ్ళం అవుతాం. ఇది చాలా ముఖ్యమైనది. ఇలాగైతే అందరూ ధర్మం నుంచి వెళ్ళిపోతారంటే ఎక్కడ వెళ్ళిపోతారు? ఎప్పుడైతే ఇవి చేయాలని సంకల్పం వచ్చిందన్నప్పుడే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ అలా అవుతుంది. కనుక ఇక్కడ మరొకసారి దానము, మరొకసారి వరించడం అనేది లేదు. సకృత్యేవ.